ఎవడు ఈ ఊర్లో మన బాధ డైరీ ఎవడుకుందా? ఊళ్ళోకి ఒకడొచ్చాడు. బడిని దత్తత తీసుకుని ఏదో చేస్తున్నాడు. బడిలో నువ్వు చూసిన మార్పు వాడు చేసినదే. వాడు చదువు ఎక్కువైన పిచ్చోడు అనుకున్నాను, కానీ మన బారు జోరు తగ్గించే మనగాడు అనుకోలేదు. గుర్తుందా నీకు? మన బాధలోకి ఒకడొచ్చి మన వాళ్ళని కొట్టి పనులు తీసుకెళ్తుంటే చూస్తూ కూర్చున్నావా? ఎక్కడున్నాడు వాడు? వెంటనే మన కొబ్బరి తోట తీసుకురాడు వాడిని. వాడి సంగతి చూడాలి. వీడే ప్రపంచం చాలా పెద్దది. అన్నీ నాకే తెలుసు అనుకోవటం, అన్నీ నాకే కావాలనుకోవటం పొరపాటు. అయినా నాతో మాట్లాడాలనుకుంటే వాళ్ళని ఎందుకు తీసుకురావడం? వాట్సాప్ చేస్తే నేనే వాలిపోతును కదా. పిల్లలు మీరు బయలుదేరంట్రా, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తా. ఉండని, ఇక్కడ జరిగేదంతా చూడని. మళ్ళీ బడికెళ్ళాలంటే భయపడాలిగా. అయితే కాసేపు ఉండండిరా, అందరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఢిల్లీ అనుకున్నావరా? ఇది మా గల్లీ. మా గల్లీలో ఉన్న కొబ్బరి తోట. ఇక్కడికి వచ్చి పైకి పోవడమే గాని బయటికి పోవడం ఉండదు. బడినేదో దత్తత తీసుకుని డబ్బులు తగిలేసుకుంటున్నావు అంటగా. పోనీలే, నీ పిచ్చితో నువ్వేదో చేసుకుంటున్నావు, మా జోలికి ఎందుకురా? బడిని దత్తత తీసుకోవడం అంటే గోళ్ళకు రంగులు రాతలు పూసి వెళ్ళిపోతాననుకున్నారా? బడి పిల్లలతో పాటు బయటి పిల్లల్ని కూడా దత్తత తీసుకున్నా. వీన్ని వాణ్ణి మొత్తం స్కూల్ వయసు ఉన్న పిల్లలందరినీ దత్తత తీసుకున్నా. సో పిల్లల్ని బార్లో పని చేయనివనంటావు? అయినా నేను ఇప్పుడు వచ్చింది మీ బారులో బానిసలుగా చేసిన పిల్లల గురించి మాట్లాడడానికి. చీటీ రాసుకొచ్చా, ఒకరినో ఇద్దరినో మర్చిపోతానని. జిల్లాలో 40 బారుల్లో బడి పిల్లలు ఉన్నారు, పంపేయాలి. 10 మంది పిల్లల్ని 10 ఏళ్ళుగా పని చేయించుకుని వెళ్ళిపోతాను అన్నందుకు చంపేశారు. మనసన్నవాడు చేస్తారా? వాళ్ళ కుటుంబాలను మీరే ఆదుకోవాలి. 30,000 అప్పు ఇచ్చి 3 లక్షలు వడ్డీ వేసి కట్టలేదని కాలు తీసి బారులో కాపలా పెట్టుకున్నారు. కాలు తీసేయడం ఏంట్రా? మొత్తం చూసుకోండి, అందరినీ పంపేయాలి. పంపకపోతే పైకి పంపేద్దాం అనుకుంటున్నా. ఢిల్లీ కాబట్టి 4 మాటలు చెప్పొచ్చాను. ఇది గల్లీ, గల్లీలో కొబ్బరి తోట. నరికేస్తే 4వ కంటికి కూడా తెలియదు. రండ్రా పిల్లలు. రేయ్, బడి పిల్లల్ని చాలా కాలంగా బారులో బానిసలు చేశారు, తిరిగి పంపేయాలి, లేదంటే బలైపోతారు. నేను కొన్ని బారుల్లో ప్రత్యేకించి చిన్నపిల్లలతో పని చేయించడం చూశాను. పిల్లలైతే ఏ పనైనా చేస్తారు, డబ్బులు తక్కువ ఇవ్వచ్చు అనే దురుద్దేశంతో కొంతమంది యజమానులు పిల్లలతో పని చేయించుకుంటున్నారు. తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే 14 లోపు పిల్లలను బడిలోనే ఉంచాలి. ప్రభుత్వం హాస్టల్స్ వంటి సదుపాయాలు ఎన్నో అందిస్తుంది. వాటిని వినియోగించాలని కోరుకుంటూ మీ క్రియేటివ్ స్టార్ కేకే.